నమస్కారం. నా పేరు డిఎన్ఎస్ శాస్త్రి, సామలకోట, హిందీ ప్రచారక్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు హిందీ భాష గురించి కొంచెం తెలియపరచదలుచుకున్నాను. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో భాగంగా గాంధీ గారు హిందీ భాషను కూడా ఉద్యమంలో నడిపి భారతదేశానికి ఒక పేరు తీసుకొచ్చారు. ఎందుకంటే దేశ సేవ అంటే అన్ని రంగాలు ఉంటుంది. అలాగే భాషా పరంగా కూడా భారతదేశ వ్యాప్తంగా అనేక భాషలు ఉన్నాయి. కానీ హిందీ మాత్రమే ఎక్కువ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువ మాట్లాడే భాష హిందీగా గుర్తించబడింది. కానీ ఇది గుర్తించి గాంధీ గారు ఆ హిందీ భాషని జాతీయ భాషగా గుర్తించాలని ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం హిందీ భాషని జాతీయ భాషగా గుర్తించింది. దీనిని అందరూ నేర్చుకోవాలి. ఈ భాష నేర్చుకోవడం వల్ల భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా సరే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ తమ పనులు చూసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి హిందీ భాషని అందరూ నేర్చుకోండి. జై హింద్, జై హిందీ.